హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో ఎగ్ కర్రీ చూద్దాము. ఒక బౌల్‌లోకి ఎగ్స్ పెట్టేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని సాల్ట్ వేసి ఉడికించుకోండి. ఈలోపు ఆనియన్స్ ఇంకా టమాటోస్‌ని సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. ఎగ్స్ ఉడికిపోయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి. అది కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి సరిపడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ గ్యాప్‌లో మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. దానికి 4 వైపులా ఘాట్లు పెట్టేసుకోండి. టమాటోస్‌లో నుంచి ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత ఎగ్స్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. రైస్‌లోకి చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.